ఏషాం న విద్యా న తపో న దానం న చాపి శీలం న గుణో న ధర్మః తే మర్త్యలోకే భువి భారభూతాః మనుష్య రూపేణ మృగాశ్చరంతి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పాల్గొన మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఫల్గుణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం పూర్వకర్మానురూపమైనటువంటి సకల దుష్ఫలములను పూర్తిగా విడిచిపెట్టి నూతనోత్తేజంతో ధర్మ మార్గంలో మనందరం కూడా ముందుకు సాగడానికి ఒకానొక గొప్ప అవకాశాన్ని ఈ ఫాల్గుణ మాసంలో మనందరం కూడా పొంది తీరాలి. ఏ విధంగా అయితే ఈ ఫల్గుణ మాసంలో శిశిర ఋతువులో సకల వృక్షములన్నీ కూడా వాటి వాటి యొక్క ప్రాచీన పల్లవములను నేలరాల్చి నూతన వసంతం కోసం ఎదురు చూస్తూ ఉంటాయో అదే ధర్మాన్ని మరి మనం కూడా పాటించాలి. ఇక్కడ పల్లవములను విడిచిపెట్టడము అంటే ఏవేవో ప్రాచీన కాలపు పాతకాలపు ఆలోచనల్ని విడిచిపెట్టాలి. అయ్యా, ప్రాచీన కాలం పాతకాలం అంటున్నారు కాబట్టి వేద ధర్మాన్ని ఇతిహాస పురాణాలని విడిచిపెడదాం అనుకోకూడదు. వేద ధర్మము ఇతిహాస పురాణములు ఎప్పుడూ కూడా నిత్య నూతనమైనటువంటివి. వేదం ఎప్పుడు కూడా నిత్యమైనటువంటిది, అది ఎప్పుడూ కూడా నూతనమే, కొత్తగా ఉంటుంది. మరి వేటిని విడిచిపెట్టాలి అనంటే, ఇదిగో వారలా అన్నారు, వీరలా అన్నారు, వారితో ఇలా ఉన్నారు, వీరితో ఇలా ఉన్నారు, వారు మనతో సరిగా లేరు, లేకపోతే వారి మీద ఏదో ఈర్ష్యాసూయలు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, వీటన్నింటినీ కూడా విడిచిపెట్టాలి. చాలా ప్రశాంతమైన ధర్మ మార్గంలోకి, నూతన వసంతంలోకి మనందరం కూడా అడుగిడాలి. దానికి ఒక చక్కనైనటువంటి కాలం ఈ ఫల్గుణ మాసం. అందుకే కోరుతూ ఉన్నాం, వీటన్నింటినీ కూడా నేను మనస్సులో దాచుకోవాలి స్వామి. వేటిని దాచుకోవాలో చెప్తున్నారు. ఏషాం న విద్యా న తపో న దానం. మనం విద్యని దాచుకోవాలి. ఒకవేళ విద్య గనక మనలో లేకపోయిందనుకోండి, మనం పశు సమానులం అయిపోతాము. ఏవి లేకపోతే పశు సమానులో వాటిని ఎలా జాగ్రత్తగా దాచుకోవాలో చెప్తూ ఉన్నారు. ఏషాం న విద్య న తపో న దానం. తపస్సు లేకపోతే మనం పశు సమానులం అయిపోతాము. కనుక ప్రతిరోజు కూడా కొంతకాలమైన తపస్సు అనేటువంటి కార్యాన్ని మనం ఆచరించాలి. ఏషాం న విద్య న తపో న దానం న చాపి శీలం న గుణో న ధర్మః. చక్కనైనటువంటి శీల గుణమును మనం కలిగి ఉండాలి. అంటే ఏమిటి? హృదయాంతరాళాలలో ఆలోచనలు వేరు, పైకి మాట్లాడడము మన యొక్క వ్యవహారము వేరు. ఇలా ప్రపంచంలో చాలా వరకు ఇలా ఉండిపోతూ ఉన్నాం. అలా ఉండడానికి వీల్లేదు. అలా గనక హృదయాంతరాళాలలో ఒక ఆలోచనలు, బైక్ మాట్లాడేటువంటి మాటలు మాత్రం వేరొక మాటలు, అలా ఉన్నట్లయితే మనం సత్శీలులము ఎప్పటికీ కూడా కాలేము. కాబట్టి లోపల ఎలా ఉంటున్నామో బయటికి అలానే ఉండాలి. బయటికి నీవు ఎలా ఉన్నావో నీ హృదయాంతరాళాల్లో కూడా అదే ఉండాలి తప్ప లోపల ఒకటి బయటకు ఒకటి ఉండరాదయ్యా. ఇలా కనుక ఉన్నట్లయితే నీవు పశు సమానుడు అవుతావే తప్ప మానవ మాతృడు కాలేవు అంటున్నారు. అందుకే న చాపి శీలం న గుణో న ధర్మః. ఒకవేళ గుణము లేకపోయినా ధర్మము లేకపోయినా కూడా నీవు పశు సమాను అయిపోతావు. కనుక గుణాన్ని ధర్మాన్ని నువ్వు పెట్టుకోవాలి. తే మర్త్యలోకే భువి భారభూతాః. ఎవరిలో అయితే విద్య ఉండదో, ఎవరిలో అయితే దానం ఉండదో, తపస్సు ఉండదో, ధర్మం ఉండదో, చక్కనైనటువంటి శీలం ఉండదో, గుణం ఉండదో, వారు ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము కూడా ఈ భూమికి భారమే తప్ప వేరొకటి ఏదీ కూడా కాదంటున్నారు. తే మర్త్యలోకే భువి భారభూతాః మనుష్య రూపేణ మృగాశ్చరంతి. వాళ్ళు మనుష్యులు అనుకుంటారేమో, కరచరణాద్యవయవాలతో తిరుగుతున్నటువంటి మృగములు నాయన.
ఎవరి ఏందైతే విద్యాది సత్ కళ్యాణ గుణములు లేవో వారందరూ కూడా ఇలాంటి వారే అంటున్నారు. కాబట్టి మనం విద్యాది సద్గుణములను మాత్రం ఉంచుకోవాలి. వాటికన్నా వ్యతిరేకమైనటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాదులను మాత్రం విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టడం, విద్యాదులను దాచుకోవడమే ఈ పాల్గొన మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. కాబట్టి వేటిని విడిచిపెట్టాలో, వేటిని ఉంచుకోవాలో సత్య అసత్య ధర్మ ధర్మ వివేక జ్ఞానాన్ని పొందించాలి అని చెప్పి ఆ భగవంతుని మనసారా కోరుకుందాం. మరి ఆ సత్యాసత్య ధర్మాధర్మ జ్ఞానం కలగాలి అంటే భగవత్ కైంకర్యము కన్నా కూడా గొప్పదైనటువంటి ఉపాయం మరొకటి ఏదీ కూడా లేదు అని చెప్పి మహర్షులందరూ కూడా మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ పాల్గొన మాసంలో భగవత్ కైంకర్యంలో చక్కగా పాల్గొని ఈ పాల్గొన మాస శుభోదయ సమయాన్ని మనం చక్కగా చరితార్థం చేసుకుందాం.